సాయి కృష్ణ. సో కాబట్టి ఇప్పుడు మనము భాగవతంతో పాటు ఇంకా ఏంటి మనం చర్చించుకుంటున్నామంటే భగవద్గీతను కూడా చెప్పేస్తున్నాం అనమాట. మధ్య మధ్యలో మనకు రెఫరెన్స్ భగవద్గీత నుంచి తీసుకున్నాము, భాగవతం నుంచి తీసుకున్నాము, చైతన్య చరితామృతం నుంచి తీసుకున్నాము, నెక్టర్ ఆఫ్ డివోషన్ దాని నుంచి తీసుకున్నాము, ఇలా నారద భక్తి సూత్రాలు దాని నుంచి తీసుకున్నాము. అలాగే కులశేఖర ఆళ్వారు రాసినటువంటి ముకుందమాల స్తోత్రం, ఇలా ఎంతో మంది భక్తులు రచించినటువంటి ఇతర రచనలు కూడా మనం ఆధారం చేసుకొని సపోర్ట్గా ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం అన్నమాట. భాగవతమే కాదు చాలా గ్రంథాలను కూడా మనం ఇక్కడ మధ్యలో చెప్పుకుంటూ వస్తున్నాము. వాళ్ళ పేర్లను కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను, ఎక్కడి నుంచి మనం తీసుకున్నాము, దేని నుంచి తీసుకున్నామని కూడా మనం ఇక్కడ చెప్పబోతున్నాం. కాబట్టి యజ్ఞం అనేది ఖచ్చితంగా ఫలీకృతం అవుతుందని మనం ఆశిస్తూ, కాబట్టి భాగవతాన్ని మనము రోజు వింటున్నాం. కాబట్టి నిత్యం భాగవతం స్వామి సమక్షంలో మొదలు పెడితే అన్ని కాబట్టి అమ్మవారు చెప్పేశారు కాబట్టి యజ్ఞం అనేది. సో ఇప్పుడు నిన్న మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు అనమాట. మనం నిన్న ఒక వృత్తాసురుడు గురించి భాగవతంలో 6వ స్కంధం గురించి నిన్న మనం ప్రారంభించాము. వృత్తాసురుడు అనేటువంటి అసురుడి గురించి ఇప్పుడు మనము సగం వరకు నేర్చుకున్నాము. అది చేయమయ్యాడు అదే అంటే ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంటే నిన్న రాని వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి నిన్న మనము వృత్తాసురుడు గురించి స్టార్ట్ చేశాము. అది ఎంతవరకు ఆగిందంటే, ఎప్పుడైతే ఈ వృత్తాసురుడు యజ్ఞకుండం నుంచి వస్తారో, ఎప్పుడైతే యజ్ఞకుండం నుంచి ఆవిర్భవిస్తారో ఆయన వెంటనే యుద్ధం చేయడానికి మొదలు పెడతారు అనమాట. దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళిపోతే దేవతలందరూ భయపడి ఈయన యొక్క రూపానికి, ఈయన శక్తికి, ఈ పరాక్రమానికి వాళ్ళు భయపడి మహావిష్ణువుని ఆశ్రయిస్తారు. ఎప్పుడైతే మహావిష్ణువుని ఆశ్రయిస్తారో మహావిష్ణువు చెప్తారనమాట, మీరేంటి ఇలాంటి కోరిక కోరుతున్నారు, మీకు కావాల్సింది భౌతిక కోరిక, మీకు స్వర్గము అనేది ఒక రాజ్యం, ఒక లోకం, అది పోతుందనేటువంటి భౌతిక కోరిక మీరు నా దగ్గరికి వచ్చారు. కానీ నా భక్తులు ఎప్పుడూ కూడా భౌతికపరమైనటువంటి కోరికలు ఎప్పుడూ కోరరు. కానీ మీరు దాన్ని ఇంత స్థుతించారు కాబట్టి దాన్ని నమ్మిన వారికి ఎప్పుడు మేలే జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏం చెప్తారు, ఇప్పుడు దేవతలు కూడా భక్తులు కదా స్వామి వారికి, వాళ్ళని శుద్ధపరచుకోవడానికి, ఎందుకంటే వాళ్ళ మనసంతా కూడా భౌతికపరమైనటువంటి కోరికలతో నిండి ఉంది కాబట్టి వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పిద్దాము అనేటువంటి ఆలోచనతో వాళ్ళని దదీచి అనేటువంటి మహర్షి దగ్గరికి పంపిస్తారన్నమాట. వీళ్ళకు స్వర్గం కావాలి, ఆయన దగ్గరికి ఎందుకు పంపించారు, భగవంతుడే వాళ్ళ కోరిక నెరవేర్చవచ్చు కదా. కానీ మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైనా సరే పిల్లవాడికి మనం ఏదైనా ఒక విషయం చెప్తే పిల్లవాడు నమ్మడు, తనకి ఏం చేయాలి, తనకి ప్రాక్టికల్గా తనకి చూపించాలి. ఇప్పుడు చూడండి, ఒక క్యాండిల్ ఉంది, తనకి దీపం అనేది ఉంది, చేయి పెట్టద్దు అంటే పిల్లవాడు ఉంటాడా, లేదు, చేయి పెట్టి కాల్చి ఆ తర్వాత ఇక్కడ చేయి పెట్టకూడదు అని నేర్చుకుంటాడు. అవునా కదా, మనం చెప్తే వింటాడా పిల్లవాడు, వినడు. అలాగే మనం కూడా అంతే అండి, భగవంతుడు తండ్రిగా మనం చెప్తే మనం వినమన్నమాట. కాబట్టి ఆయన ఏం చేస్తారు, ప్రాక్టికల్గా చూపిస్తారు అన్నమాట. కాబట్టి దదీచి మహర్షి దగ్గరికి వస్తారు. ఇక్కడ విష్ణు ఏం చెప్పింటారు, మీరు మీకు కావాల్సింది రాజ్యం, ఆ రాజ్యం కావాలంటే మీరు వృత్తాసురుడిని ఓడించాలి. వృత్తాసురుడిని ఓడించేటటువంటి శక్తి ఎవరికీ లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన శరీరాన్ని త్యాగం చేయమని చెప్పండి. ఆ తర్వాత ఆయన శరీరంలో ఉన్నటువంటి ఎముకలతో మీరు వజ్రాయుధాన్ని తయారు చేయించండి అని మహావిష్ణువు చెప్తారన్నమాట. ఎప్పుడైతే అలా చెప్పారో ఈ దేవతలందరూ కూడా దదీచి మహర్షి దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే వచ్చి సమీపిస్తారో అప్పుడు ఇంద్రుడికి అన్ని గుర్తుకొస్తాయన్నమాట. నేను చెప్పే కదా ఒక వృత్తాంతం. ఎప్పుడైతే దదీచి మహర్షి వాళ్ళు నేను చెప్పుకున్నాము, దదీచి మహర్షిని కూడా ఆయన శిరస్సును ఖండించుంటాడనమాట. అశ్విని కుమారులు వస్తారు, వాళ్ళు కూడా ఒక దంతం చెందినటువంటి దేవతలు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి దదీచి మహర్షి దగ్గరకు వచ్చి మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అంటే ఇంద్రుడి కోపం వస్తుందన్నమాట. నువ్వు ఎలా చెప్తావు వాళ్ళకి జ్ఞానాన్ని, వాళ్ళు తక్కువ వర్గానికి చెందినటువంటి దేవతలు, వాళ్ళకు ఆ జ్ఞానం నేర్చుకునేటువంటి అర్హత లేదు, అది మనకు మాత్రమే ఉంది, కాబట్టి నువ్వు నేర్పించకూడదు, నువ్వు నా మాటని ధిక్కరిస్తే నీ శిరస్సును నేను ఖండిస్తాను అని చెప్తాను అనమాట. అప్పుడు దదీచి మహర్షి అంటారు, అదెలా కుదురుతుంది, నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను విద్యాభ్యాసాన్ని అందించేటటువంటి ధర్మం నా ధర్మం కాబట్టి నా ధర్మాన్ని నేను నెరవేర్చుతాను, నువ్వు నన్ను చంపినా నాకేం బాధ లేదు అంటారు. సో ఎలా అయితే మొదలు పెడతారో అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆయన శిరస్సును ఖండిస్తాడు అనమాట. కొంచెం రెండో బ్రాహ్మహత్య చేశారా, మొదట గురువుని అవమానించారు, ఆ తర్వాత విశ్వరూపుణ్ణి గురువునే సంహరిస్తారు, అంతకుముందే ఇంకొక బ్రాహ్మణుని సంహరించారు. అది ఎవరంటే దదీచి మహర్షి. ఆయన శిరస్సును కూడా ఖండించారు అనమాట. ఎప్పుడైతే శిరస్సును ఖండిస్తే తల ఎగిరి
ఇప్పుడు మళ్ళా ఇంద్రుడు ఏం చేయాలి? దధీచి మహర్షి దగ్గరికి వచ్చి సహాయాన్ని అర్పించాలి. దీన్ని మనలో ఎంతమంది దీన్ని అంగీకరిస్తారు? ఇప్పుడు దధీచి మహర్షి సహాయం చేయాలా వద్దా? ఎందుకంటే తన ప్రాణాన్ని కూడా తీసేశారు. ఇప్పుడు సహాయం చేస్తారా చేయరా అనేది ఎంతమంది ఆలోచించి చెప్తారు ఈ విషయాన్ని? చేస్తాడు. ఎందుకంటే మహర్షి కనుక. ఇప్పుడు చూడండి, మనలో ఇప్పుడు చూడండి, దాన ధర్మం అనేది ఒకటి మనకు సనాతన ధర్మం అన్నమాట. దాన ధర్మాల వల్ల మనలో ఉన్నటువంటి కొంతవరకు పాపాలు అనేవి పోతాయి. కానీ దానం అనేది ఎవరిని అడగాలి, ఎంతవరకు అడగాలి, ఏమని అడగాలి అనేటువంటి ఒక నియమాలు అనేవి మనకు ధర్మశాస్త్రంలో ఉంది అనమాట. ఇప్పుడు ఇంద్రుడు ఏమడుగుతున్నాడు? తన ప్రాణాన్ని అడుగుతుంది. అవునా కదా? ఆ ఎముకలు కావాలంటే ఏం చేయాలి? మొదట ఆయన్ని సంహరించాలి. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? ఇది దానంలో ఉండేటువంటి ధర్మంలో ఈ ధర్మం అనేది ఎక్కడైనా ఉందా? లేదు. కానీ ఇంద్రుడికి అన్నీ తెలుసు. కానీ ధర్మాన్ని దాటి ధర్మాన్ని ధిక్కరించి మరి ఈ సహాయం కోసం వచ్చారు. ఎందుకు? రాజ్యకాంక్షకు. ఇక్కడ చూడండి ఎంత కలిగి ఇవన్నీ కూడా కొన్ని సూత్రాలండి. మనం ఇవన్నీ ఆ సూత్రాలను అర్థం చేసుకుని మన జీవితంలో వాటిని పాటించాలన్నమాట. ధర్మం అడిగే ముందు ఎదుటి వ్యక్తికి అంత శక్తి ఉందా, ఎదుటి వ్యక్తి సంతోషంగా ఆ దానాన్ని ఇవ్వగలడా, తనకు స్తోమత ఉందా అనేటువంటి దానిని దానం అడిగేవాడు తెలుసుకోవాలి అడిగే ముందు. ఆ తర్వాత దానం ఇచ్చేవాడు ఏమైనా ఆలోచించాలి, తనకు ఎంత బాధ. చూడండి, నాకు దగ్గర డబ్బులు లేదు, నేను వెళ్ళి అడిగాను, కానీ నాకు ఇచ్చేవారు ఏమైనా ఆలోచించాలి, ఆమెకి ఎంత బాధ ఉందో, ఎంత కష్టం వచ్చిందో, ఎంత బాధలు పడుతుందో, నా దగ్గర ఎంత ఉంది, దాంట్లో కొంచెమైనా తనకి ఇవ్వాలి అనేటువంటిది అది దానం ఇచ్చేవారికి తెలిసి ఉండాలి. ఈ ధర్మ నియమాలు తెలియాలండి. ఎవరికంటే వారికి దానం చేయకూడదు, ఎవరికంటే వారికి దానం ఇవ్వకూడదు. ఈ నియమాలు మనం చూసుకొని మరి దానం చేయాలంట. ఇది శాస్త్రపరంగా చెప్తున్నారు. ఎప్పుడైతే ఇంద్రుడు ఇలా అడిగాడో దధీచి మహర్షి అంటారు, నీకు గుర్తుందా, ఒక్కనొక టైంలో నువ్వు నా శిరస్సును ఖండించావు, అది గుర్తు పెట్టుకొని మరీ నువ్వు నా దగ్గరికి వచ్చి ఎంత ధైర్యం నీకు, నా శరీరాన్ని నా ప్రాణాన్ని నువ్వు అడుగుతావా, ఎంత ధైర్యం చేశావు నువ్వు, పైగా మహావిష్ణువు నిన్ను నా దగ్గరికి పంపించారా నా శరీరం కావాలని, దేన్ని చూసుకొని నీకు ఇంత ధైర్యము, ఇంత అహంకారము. ప్రాణం అంటే ఎవరికైనా తిప్పే కదండి, ఈ శరీరం కోసమే కదండి మనం అన్ని పనులు చేస్తున్నాము, ఇంద్రియాలను దాటి మరీ చేసేస్తున్నాము. అవునా కదా? ఇక్కడ ఇంద్రుడు కూడా అదే దీంట్లో ఉన్నారు కదండి, తన శరీరం కోసము ఇంకొక శరీరం. ఇది చూడండి, అని ఎన్నో విధాలుగా ఇక్కడ దధీచి మహర్షి తనని అడిగారు అనమాట. అప్పుడు దేవతలందరూ ఇలా సమాధానం ఇచ్చారన్నమాట. దేని చూసుకొని మీరు అడుగుతున్నారు, మీరు ధర్మశాస్త్రం చదివారా, మీరు దేవతలు ఎలా అయ్యారు, మీరు దేవాది దేవుడికి మీరు భక్తులుగా ఎలా అయ్యారు, ఈ ధర్మ సూక్ష్మాన్ని మీరు గ్రహించలేకుండా ఉంటారు. అంటే మీ జీవితం కోసము మీ ఇంద్రియ తృప్తి కోసం ఒక శరీరాన్ని మీరు అడుగుతున్నారు. ఎందుకంటే ఒక మనిషి జన్మం అనేది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తుంది. అవునా కదా? సో అది కూడా ఇక్కడ దధీచి మహర్షి ఆయన ఒక పెద్ద మహర్షి, ఆయన భగవత్ స్వరూపుడు, తపశక్తి. అలాంటి వాడిని ప్రాణపడితే ఆయన తపస్సు అనేది ఎవరి కోసం చేస్తున్నారు? లోక కళ్యాణార్థం చేస్తున్నారు. ఆయన కోసం ఆయన తపస్సు చేయట్లేదు, లోక కళ్యాణార్థం ఆయన చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమంటారు ఆయన, ఇప్పుడు నీ శరీరంలో నేను ఎలా ఇస్తావని నువ్వు ఇంత ధైర్యం చేసినా అడుగుతున్నావు, నీకేం తెలుసు అని అడుగుతారు అన్నమాట. విష్ణువు చెప్పారు, విష్ణువు చెప్తే నువ్వు వచ్చి అడుగుతావా, ఇప్పుడు నేను నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు నీ ప్రాణాన్ని నాకు ఇవ్వగలవా అని అడుగుతాడు దేవేంద్రుడు. అప్పుడు దేవేంద్రుడి దగ్గర ఏ సమాధానము ఉండదన్నమాట. కానీ సహాయం కోసం వచ్చారు కాబట్టి ఇప్పుడు దేవతలు ఇలా మాట్లాడతారు, స్వామి, అయ్యా, ఓ మహర్షి, ఓ ఋషి, మీరు అన్ని సర్వజ్ఞులు, మీకు అన్నీ తెలిసిన వారు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేహం మీద మోహం లేనివాడు, అలాగే ఈ భౌతికమైన శక్తి మీద మీకు ఎంత మాత్రము ఆసక్తి లేనటువంటి వారు, అలాగే లోక కళ్యాణార్థమే మీరు ఆవిర్భవించారు. ఈ అన్ని నియమాలను చూసుకునే మేము అడుగుతున్నాము. అలాగే మన దేవాది దేవుడు అడగమన్నాడు కాబట్టి, ఎందుకంటే ఒకసారి దేవాది దేవుడు ఒక వాక్యం చెప్పాడంటే అది సత్యము, అది ధర్మము. ధర్మం సాక్షాత్తు భగవత్ స్వరూపం అనేటువంటి ఆ రెఫరెన్స్తోనే మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము, అర్థిస్తున్నాము, భిక్ష అడుగుతున్నాము. దయచేసి మా ప్రార్థనలు వినండి, మీకు ఇష్టమైతేనే మీ శరీరాన్ని ఇవ్వండి అని అలా ప్రార్థిస్తాను. ఈ లోక కళ్యాణానికి ఉంటారు మహాపురుషులు, ధర్మాత్ములు, పుణ్యాత్ములు, ఇలా చాలా వరకు ఎవరెస్ట్ శిఖరం వరకు ఎత్తేస్తారనమాట. అలా అంతవరకు పొగుడతారనమాట దేవతలు. అప్పుడు ఇవన్నీ దధీచి మహర్షికి అన్నీ తెలుసు అనమాట. ఆయన పొగడ్తలకు లొంగిపోయేటటువంటి ఆత్మ కాదు, ఆయన గొప్ప ఆత్మ. ఆయన అర్థం చేసుకున్నారు, నేను మిమ్మల్ని ఎందుకు అడిగాను తెలుసా, ఇప్పుడు మీకు ధర్మము తెలుసా, ధర్మ సూక్ష్మాలు మీకు తెలుసా, లేదా అది మర్చిపోయినని అడుగుతున్నారా,
ధర్మ నియమాన్ని గుర్తు చేయడానికే, మీ ద్వారా లోకానికి తెలవడానికే నేను ఇంతసేపు మిమ్మల్ని నేను అడిగాను తప్ప ఈ దేహం మీద నాకు మోహం లేదు. ఎప్పుడు కూడా ఒక చూడండి, మనం చిన్నప్పుడు పుడతాము, చిన్న పిల్లల్లో ఉన్నప్పుడు మనకి ఎవరు సహాయం కావాలి? తల్లిదండ్రుల సహాయం కావాలి. తల్లిదండ్రుల సహాయం అంటే ఒక చిన్న పాప పెరుగుతుందా? వాళ్ళ యొక్క సహాయంతోనే తను పెరుగుతుంది. అలాగే వృద్ధాప్యంలో ఎవరి సహాయం లేకుండానే మనం బ్రతుకుతామా? పిల్లలు బంధువులందరూ చూసుకోవాలి. బాల్యానికి వృద్ధాప్యానికి మధ్యలో ఉండేటువంటి కాలాన్ని మనం ఎందుకు ఉపయోగించాలి? పరోపకారాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు శివుడు చూడండి, పరోపకారార్థం ఇదం శరీరం అంటారు. శివుడు చూశారు కదా, విషయాన్నైనా తాగేస్తాడు, ఏమైనా శివుడు చేసేస్తాడనమాట. ఎందుకంటే పరోపకారానికే జన్మించినటువంటి భగవంతుడు కాబట్టి అలా ఇలా చెప్తూ వస్తారనమాట దధీచి మహర్షి. కాబట్టి ఈ మొదట బాల్యము వృద్ధాప్యం మధ్య దశలో మన శరీరం అనేది ఉపయోగపడాలి. ఎవరి కోసము? పరోపకారానికి. మనిషి యొక్క ధర్మం 3 ధర్మాలండి. ఒకటి, ధర్మానికి సేవ చేయాలి, సంఘానికి సేవ చేయాలి, భగవంతుని భక్తులకు మనం సహాయం చేయాలి మనిషిగా. అది మన ధర్మం అని ధర్మ నియమాన్ని గుర్తు చేస్తారనమాట దధీచి మహర్షి. నాకు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చెప్పారు మీకు రాజ్యం కావాలి, కానీ నాకు ఈ శరీరం కూడా అవసరం లేదు. ఇంకా మీకు ఒక డౌట్ రావాలండి, మహావిష్ణువే ఎందుకు అని చెప్తారు? దేవాదేవుడే అతని శరీరాన్ని తీసుకోండి అని చెప్పిన దానిలో అంతర్భావం ఏమై ఉంటుంది? ఎవరైనా చెప్పగలరా? మహావిష్ణువే ఒక ఋషి దగ్గరికి వెళ్ళి తన శరీరాన్ని కావాలి అని అన్నారంటే అందులో పరమార్థం ఏముంది? ఎందుకంటే ఇక్కడ దధీచి మహర్షి ఎన్నో వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు. ఇంకా ఆయన టైం అనేది దగ్గర పడింది, భగవంతుని దగ్గరికి చేరడానికి ఆయన యొక్క తపస్సు ఫలించింది. కాబట్టి మహావిష్ణువు ఆయన దగ్గరికి పోమన్నారు. ఇది ఒక అంతర్భావం. అంటే ఆయన ఇంకా వైకుంఠం వచ్చేయమన్నారు, దానికి ఏదో ఒక కారణం కావాలి కదా. ఇది లోక కళ్యాణం. ఇది మన దేవుడికి దధీచి మహర్షి తప్ప ఎవరికి తెలియదండి. మన దేవేంద్రుడు దాన్ని అర్థం చేసుకోలేదు. ఈ విధంగా ఆయన చెప్తూ వస్తారన్నమాట. కాబట్టి మన శరీరం మనం అంటే ఇక్కడ ఇంద్రుడి ద్వారా మనం చెప్పిస్తున్నారు, మన శరీరం కూడా ఈ మానవ జన్మ కూడా లోక కళ్యాణానికి ఉపయోగపడాలి అని చెప్పడానికే ఇవన్నీ ఈ నియమాలన్నీ కూడా ధర్మ నియమాలన్నీ కూడా చెప్పిస్తూ వచ్చారనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం సనాతన ధర్మాన్ని ధార్మికతని మనం ఫాలో అవుతే అదే మన ధర్మం రక్షతు రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మము కాపాడుతుంది. అప్పుడు మనము ఉత్తమ గతికి వెళ్తాము. అందుకనే ఈ ధర్మ నియమాన్ని మనం తప్పకుండా పాటించాలండి. ఇవన్నీ సూత్రాలండి, ఇవన్నీ సూత్రాలు. ఎందుకు మనం స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నామంటే ఈ నియమాలని మన జీవితంలో ఆచరించినప్పుడే మనము ఉత్తమ గతికి పొందుతాము, లేకపోతే మనము పొందలేము. ఎంతసేపు ఈ దేహశుద్ధి అనేది మనము పక్కన పెట్టాలి. అంటే దేహశుద్ధికి ఎక్కువ మనము ప్రాముఖ్యత ఇవ్వకూడదు ఇక్కడ చెప్తున్నారు. సరే, ఇప్పుడు దధీచి మహర్షి సరే మీరు ఇంతగా ప్రాధాన్యపడుతున్నారు కాబట్టి మహావిష్ణువు యొక్క సంకల్పం కాబట్టి నేను నా శరీరాన్ని ఇప్పుడే వదిలేస్తున్నాను. ఇప్పుడే ఈ క్షణమే నా శరీరాన్ని వదిలేస్తున్నాను. ఎలా వదిలేస్తాడు నా శరీరం? దధీచి మహర్షి భగవంతుడి యొక్క ధ్యానంలో భక్తి యోగాలో కూర్చుంటారన్నమాట. ఎప్పుడైతే ఆ భక్తి యోగా అంటే మనసుని భగవంతుడి యొక్క రూపం మీద పాదాల మీద కేంద్రీకరించి ఆ శరీరాన్ని ఆత్మని కేంద్రీకరించి ఆత్మని సహస్ర చక్రం ద్వారా పంపించేస్తారు. వాళ్ళు ఎప్పుడు అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చండి. యోగులు ఏ టైంలో ఆ టైంలో అనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుసండి. వైకుంఠంకి వెళ్ళాలా, కైలాసానికి వెళ్ళాలా, లేకపోతే గోలోక వృందావనం వెళ్ళాలా అనేది వాళ్ళు చేసినటువంటి తపస్సు యొక్క లెవెల్ని బట్టి ఉంటుందన్నమాట. ఆ యోగికి అంత శక్తి ఉంటుంది. ఇవన్నీ మనం కూడా ఆచరణీయమే అండి. ఇవన్నీ కలియుగంలో కూడా ఆచరణీయమే. కాకపోతే మనం మనసుతో చేస్తాము, వాళ్ళు శరీరంతో చేస్తారు. అష్టాంగ యోగా అంటే ఎంత కష్టమంటే అష్టాంగ యోగం చేయగలరా? మనం యోగాలో మనం చేయగలమా? ఇలా కూర్చొని 1 గంట సేపే మనం ఉండలేము. అవునే కదా? ఆసనం మనం కూర్చొని ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ఇలాంటి ఎన్నో నియమాలన్నీ ఉన్నాయి మన యోగా చేయాలంటే. లాస్ట్ సమాధి అనే స్థితి వస్తుంది. 8 స్టెప్స్ ఉన్నాయన్నమాట మనకి ఈ అష్టాంగ యోగా చేయాలంటే. అవన్నీ మనం చేయలేము. కానీ భక్తి భావంతో భక్తి యోగా అనేది చాలా ఈజీగా మనము పరమపదాన్ని చేరవచ్చు. ఇక్కడ వృత్తాసుడు మనకు నేర్పిస్తున్నాడు. సో ఈ విధంగా దధీచి మహర్షి తన శరీరాన్ని ఎప్పుడైతే భగవంతుడి మీద మనసుని లగ్నం చేశారో అప్పుడు దేవతలు ఆయన శరీరంలో ఉండేటువంటి ఎముకలు తీసుకొని విశ్వకర్మను పిలిపించి ఆ డిజైన్ ఎలా ఉందో ఆ వజ్రాయుధాన్ని తయారు చేశారు. ఎప్పుడైతే వజ్రాయుధం తయారైందో ఆ ఆయుధాన్ని తీసుకుని దేవేంద్రుడికి ఇంకా మళ్ళీ శక్తి వచ్చింది. దేవేంద్రుడు ఆ వజ్రాయుధాన్ని తీసుకుని ఐరావతాన్ని పిలిచి ఐరావతం మీద కూర్చొని ఇంకా వెళ్ళారనమాట. యుద్ధం యొక్క
బ్యాటిల్ ఫీల్డ్ అంటే యుద్ధ క్షేత్రానికి వెళ్ళారన్నమాట. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి దేవతల సైన్యం అంతా ఇంద్రుడిని దేవతలందరినీ చూసి వాళ్ళందరూ భయపడి పరిగెత్తారనమాట. అందరికీ వృత్తాసుడు ఉన్నారు కదా, వృత్తాసుని చూసి దేవతలందరూ భయపడ్డారు. ఈసారి దేవతలందరినీ చూసి వృత్తాసుడి వెనకాల ఉన్నటువంటి రాక్షస సమూహం అంతా పరిగెత్తారు. మేము యుద్ధం చేయలేము, వజ్రాయుధం వచ్చి ఇవన్నీ కూడా తీర్చిస్తున్నారు రాక్షసులందరూ కూడా. అందరూ ఎటు మా ప్రాణాలు బతికుంటే మళ్ళీ చూసుకుందామని అందరూ పరిగెత్తారండి. అసురులకు ఒక నియమం అనేది ఉండదన్నమాట, వాళ్ళకి ఏమనిపిస్తే చేసేస్తారు. కాబట్టి అందరూ పరిగెత్తారనమాట. ఇప్పుడు ఇక్కడ వృత్తాసుడు ఒకరే ఉండిపోయారనమాట. అందరూ పరిగెత్తారు. కానీ వృత్తాసుడు వాళ్ళందరినీ పిలిచి, మీరు భయపడకండి, యుద్ధ వీరుల లక్షణం ఇది కాదు, మనం వెన్ను చూపకూడదు యుద్ధంలో, మనం ఎప్పుడు ధైర్యంగా పోరాడాలి. యుద్ధ సైనికుడి యొక్క లక్షణము ధైర్యంగా పోరాడాలి. మన మరణం అనేది ప్రాప్తిస్తున్నా కూడా మనం యుద్ధం చేయాలి. మరణాలలో కూడా 2 ఉత్తమమైన మరణాలు ఉన్నాయి శాస్త్రయుక్తంగా. వీరమరణం ఒకటి ఏంటి, మన భక్తి యోగా. ఇప్పుడు చెప్పాము కదా, దదీజీ మహర్షి ఏం చేశారు, భగవంతుని మీద మనసును లగ్నం చేసి వదిలేశారు. ఇంకొకటి ఏంటంటే యుద్ధంలో వెను తిరగకూడదు, వెను చూపించకూడదు. మనం ఓడిపోతున్నా, మన ప్రాణం పోతున్నా కూడా చివరి క్షణం వరకు ఆ యుద్ధనీయుడు పోరాడాలి. అప్పుడు ఆ యుద్ధనీయుడు ఉత్తమ గతిని పొందుతాడు. ఇలా 2 రకాల మరణాలు ఉన్నాయి. అది మనం చూసుకోవాలి. ఇప్పుడు మన భక్తి యోగలో వెళ్తామా లేదా యుద్ధం చేసి వెళ్తామా అనేది మనం ప్రతి యుద్ధాలు తప్పకుండా ఉంటాయండి. యుద్ధం లేదని మీరు ఎలా చెప్తారు? నేను ఎందుకు చెప్తున్నాను అది ఇప్పుడు చూడండి. యుద్ధం అంటే మనుషులకి చూడండి, మనసులకు అవునండి, తప్పకుండా ప్రతి జీవితంలో. అంటే నేను చెప్తాను, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. నేను ప్రతి నియమంలో కూడా మనం ఆలోచించాలి. ఆలోచిస్తే మనకు ఇప్పుడు చూడండి, మన జీవితంలో ఎంత అంతర్యుద్ధం జరుగుతుందండి. మన మనసులో ఎంత అంతర్యుద్ధం జరుగుతుంది. వేటి మధ్య? మన మనసుకి మనకు మధ్య, మన మనసుకి మన ఆత్మకు మధ్య, మన మనసుకి మన శరీరానికి, మనకు ఎదుటి వ్యక్తి యుద్ధం జరుగుతుందా లేదంటే ప్రతి నిత్యము? అవునా కదా. మీరు ఎందుకు అశాంతికి లోనవుతున్నారంటే మన హృదయంలో యుద్ధం, మన మనసులో యుద్ధం జరుగుతుందా లేదండి. ఇది దానికంటే కూడా ఎక్కువ తీక్షణమైనది అనమాట. మన మనసు యుద్ధం చేయలేదు కాబట్టి అది ఓడిపోతుంది. అందుకే దాన్ని రావణాసురుడు క్షీణించిపోయాడు. ఇంద్రియాల నిగ్రహం లేదు, ఇంద్రియాలతో యుద్ధం చేయలేకపోతుంది మన మనసు, ఎందుకంటే మన బుద్ధి సరిలేదు కాబట్టి. అవునా, దీనికి యుద్ధం అంటారు కదా. ప్రతి ఒక్కరి జీవితంలో మనం యుద్ధం చేస్తున్నాము. యుద్ధం అనేది కురుక్షేత్రంలో ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు మాత్రం జరిగింది. మనం బతుకుండే వరకు అనుకుంటుంది. అవునంటారా? కాదు, నిత్యం మనము చివరి శ్వాస వరకు యుద్ధం చేస్తాం. ఎంతమంది దీన్ని కాదంటారు? అందుకే చెప్తున్నాను. కాబట్టి మన మనసుని మనం జయించలేము, మనతో మనం యుద్ధం చేసుకోలేము. కాబట్టి భక్తి యోగాను ఆశ్రయించాలి, భగవంతుని ఆశ్రయించాలి. అప్పుడు ఈ భవసాగరాన్ని మనం సులభంగా దాటేస్తాం. అందుకే భక్తి యోగాన్ని మనము అన్నిటికంటే సులభమైనది, కలికాలంలో ఇంకా సింపుల్గా చేస్తాం. మనం ఏ తపస్సును ఆచరించవలసిన అవసరం లేదు, ఏ యోగ పద్ధతులను ఆచరించాల్సిన, ఒకే హరినామంతోనే మనము యుద్ధాన్ని ప్రకటించవచ్చు అన్నమాట. అవునా కదా. ఈ జన్మ మృత్యు జన సాగర్ నుంచి, ఈ చక్రం నుంచి మనము ఈ భక్తి అనే మహామంత్రాన్ని, భగవంతుడి యొక్క నామంతో మనం యుద్ధం చేసేది ఈజీగా. దాంట్లో కష్టమే ఉందండి. మీరు సాయి నామం ఎలా చేస్తారు? నిత్యము చేయండి, ప్రతి సెకండ్ చేయండి. అదే జరుగుతుంది. ఆ విధంగా ఎంతమంది చేయగలుగుతున్నారు ప్రతి సెకండ్? అవునా కదండి. ఎంత టైము, ఎంత సమయము మనం భగవద్ నామ స్మరణ చేస్తున్నాము. చేయడానికి మన టైం సరిపోతుందా? సరిపోదు. మన కృత్యాలు అనేవి ఉంటాయి, కానీ అప్పుడు మనం ఏం చేయాలి అని మీరు అడిగారు అనుకోండి, దానికి కూడా సంబంధం. ప్రతి పనిని కూడా భగవద్ అర్పితం చేయాలి. మనకు ఉన్న టైంలో భగవద్ నామస్మరణ చేయాలి, కీర్తనలు వినాలి, కథ వినాలి. మిగిలిన టైంలో ప్రతి పనిలో ప్రసాదం చేస్తున్నాము, అప్పుడు కూడా కీర్తిస్తూ మనం పాడచ్చు. అలాగే ప్రతి పనిని కూడా స్వామి ఈ పని మీకోసమే చేస్తున్నాను అనేటువంటి భగవత్ కైంకర్యంగా మనం చేస్తామనుకోండి, అది కూడా మనం అంటాము మానవ సేవే మాధవ సేవ అంటాం. ఇంకో రకంగా తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, మీరు స్వామికి పళ్ళు సమర్పించారా లేదా? ప్రసాదాన్ని ఎందుకు సమర్పించాము? మనము సమర్పించి మనం ఎందుకు తీసుకుంటున్నాము? అదే అండి మాధవ సేవగా మానవ సేవ. ఇప్పుడు మనం చూడండి, ఆ ఆహారాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, అదేమవుతుంది? మానవ సేవ. ఆ పళ్ళని దేవుడికి సమర్పించకుండా మనం ఎందుకు ఇచ్చారనుకోండి, అది మానవ సేవ. అదే భగవంతునికి ఇచ్చి మళ్ళీ తిరిగి మనకి ఇచ్చారనుకోండి, మాధవ సేవగా మానవ సేవ. ఏమంటారు దీని ఏమంటారు? భగవత్ కైంకర్యం, భగవత్ ప్రీత్యర్థం చేస్తున్నాం. ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయాలి.
అని ఇక్కడ చెప్పారు. అదే స్వామి చెప్పారు. అదే స్వామి చెప్పారు. ఎవరైనా ఇదండి చెప్పేది విషయం అనేది ఒకటే, సత్యం అనేది ఒకటే. సత్యం ఒకటే. ఎవరు చెప్పినా కూడా కాకపోతే రకరకాల భక్తులు వచ్చి మనం ఒకరోజు చెప్పేస్తారు, ఒకరోజు వినేస్తాము, అది మనకు గుర్తుంటుందా? మరుసటి రోజు మళ్ళీ మన మనసు బయటకు వచ్చి మన మనసు ప్రకారం మనం అవునా కదా. ఈరోజు బాగుంటుంది, గురువు చెప్పారు, భక్తులు చెప్పారు, వింటాం. రేపేం చేస్తాం? భక్తులు గురువు లేకపోతే మన మనసు మాట మనమే అవునా కదా. కాబట్టి మనం నిత్యం వినాలి, అందుకే నమస్కారం చేయాలి, అందుకే వింటున్నాం. అందుకే అంటే వినని వాళ్ళు ఉంటారు కదా మనం అలాంటి. అంటే మనం బయటకు పోయినప్పుడు ఏం చేస్తుంది? మాయాశక్తి మనం లాగరిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మనం గుళ్ళో ఉంటాము, భక్తుల సమూహంలో ఉంటాము, చేస్తాము. బయట సమూహంలో మనం అభక్తులతో కలిసామనుకోండి, మీరన్నీ ఇవన్నీ చెప్పకండి బయట వాళ్ళకి, వాళ్ళు కొట్టేస్తారు. బయట ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీన్నే మనము పాటించాలి, ఈ సూత్రాన్ని మనం పాటించాలి. ఇదే అంటే మనకు రక్షణ. సో ఈరోజు ఆయన శరీరాన్ని వదిలేశారు, వజ్రాయుధం తయారైపోయింది, దేవతలందరూ పరిగెత్తారు. ఇంకా టైం అయిపోయింది, నేను ముగించలేకపోతే అంత ఈజీగా వెళ్ళిపోవడం. వృద్ధాసుడు, మీరు వృద్ధాసుడు అంటే రాక్షసుడు అని చూస్తున్నారు, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అనమాట ఇక్కడ. సో వృద్ధాసుడు ఒక నిలబడ్డాడు, అప్పుడు వృద్ధాసుడి కోపం వచ్చింది, ఆ పరిగెత్తే ఆ రాక్షసులందరినీ తరుగుతుంటారు అనమాట దేవతల సమూహం. అప్పుడు వృద్ధాసుడికి ఎంత ఆగ్రహం వేసిందంటే, ఓ హీనుడా, ఇంద్రుడి వైపు చూసి, ఓ హీనుడా, బుద్ధిహీనుడా, అసలు నువ్వు రాజా, నీతి తెలిసినవాడా, ధర్మం తెలిసినవాడా, ఎప్పుడైతే నీకు యుద్ధంలో సైనికులు వాళ్ళ ప్రాణం కోసం పరిగెత్తున్నారో వాళ్ళ వెంటనే నువ్వు పరిగెత్తావా? ఇదేమి ధర్మం? ఇదేనా? ఈ విధంగా నువ్వు రాజయ్యావా? ఈ విధంగా నువ్వు ధర్మశాస్త్రాన్ని చదివావా? తిరిగి వాళ్ళ మీద నీ ప్రతాపము, నా వైపు నిలబడు, నా వైపు ఒక్క క్షణం నిలబడు. నీకు ధర్మమే తెలియదు అసలు, అవునా కదా. నువ్వు గురువుని అవమానించావు, గురు హత్య చేశావు, బ్రాహ్మణ హత్య చేశావు, మా అన్నని చంపావు. అంటే మా అన్నని ఎవరండి ఇక్కడ? మా సోదరుని సంహరించావు. ఎవరండి ఇక్కడ? స్వప్నమాతని మీకు చెప్పదండి, చెప్పింది. మీరు ఒకరిని సంహరించారని చెప్పాము కదా, 3 తలలు వాళ్ళు. విశ్వరూపుడు, విశ్వరూపుడు ఎవరు ఇక్కడ? విశ్వరూపుడు ఎవరు? మర్చిపోయాను. ఫస్ట్ రచన, ఇద్దరు ఉన్నారు కదా. ఫస్ట్ రచనకు ఇద్దరికి పుట్టినవాడే విశ్వరూపుడు. సో విశ్వరూపుడు ఎప్పుడైతే సంహరించబడతాడో ఫస్ట్ మన యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో నుంచి అసురుడు బయట వస్తాడు, వృత్తాసుడు. కాబట్టి ఇక్కడ విశ్వరూపుడు, ఇక్కడ వృత్తాసుడికి ఏమవుతాడు? అన్న అవుతాడు. నేను చెప్పేస్తాను, అన్న అవుతాడు. మా అన్నని చంపి ఇంత ధైర్యంగా నువ్వు నిలబడ్డావా నా ముందర? నేను సంహరిస్తాను, నువ్వేమనుకుంటున్నావు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని ఎన్నో చెడు మాట్లాడాడు అనమాట. నీకు న్యాయం తెలియదు, ధర్మం తెలియదు, శాస్త్రం తెలియదు, యుద్ధ నియమాలే నీకు తెలియదు. తిరిగి వాళ్ళ మీద నీ ప్రతాపం నా మీద చూపించు, నా మీద నువ్వు నిలబడలేదు, నా ముందర ఒక్క క్షణం కూడా నువ్వు నిలబడేటువంటి అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు గురువుతో, బ్రాహ్మణతో, నీకు నీ సుకృతికి, నీ చేసినటువంటి పనికి సుకృతి అనేది లేదు. నువ్వు చనిపోతే నీకు అగ్గి దేవుడు కూడా నీకు సహకరించాడు. నీ శరీరాన్ని పక్షులు కూడా తినవు, ఎందుకంటే అంత క్రూరంగా చంపావు. గురువుని నువ్వు అంత క్రూరంగా, నీకు హృదయం అనేది లేదు, నీకు మనసు అనేది లేదు, ధైర్యం అనేది నీకు లేదు అని ఎన్నో మాటలతో తిడుతున్నాడు అనమాట ఇక్కడ వృత్తాసుడు. ఇంకా ఇంద్రుడి కోపం వచ్చేసింది, నన్ను ఇన్ని మాట్లాడతావు అసురుడా, చూడు నా ప్రతాపం అని చెప్పి ఆయనకు తెలిసినటువంటి ఒక అతి సిద్ధమైనటువంటి అస్త్రమైనటువంటి కథని విసిరాడు అనమాట వృత్తాసుడి మీద. ఎప్పుడైతే వృత్తాసుడి మీదకి విసిరాడో వృత్తాసుడు ఏం చేశాడు తెలుసా? దాన్ని ఎడమ చేత్తో ఇట్లా పట్టుకొని తిరిగి మళ్ళీ అలాగే వేసేసాడు అనమాట. ఎవరి మీద? ఇంద్రుడి మీద. ఎప్పుడైతే తిరిగి ఎడమ చేత్తో వేసేసాడో దాన్ని ఎవరు జయించలేదండి ఆ అస్త్రాన్ని. కానీ ఇక్కడ వృత్తాసుడికి ఎంత శక్తివంతుడు ఇక్కడ చూడండి, విసిరి వేశాడు అనమాట. ఎప్పుడైతే విసిరాడో ఆ గద అనేది ఎవరికి తగ్గింది? ఏనుగు ఉంది కదా ఇక్కడ, ఐరావతం యొక్క నోటికి తగిలింది అనమాట. తగిలి 14 యార్డ్స్, 14 ఆమ్రమి పడ్డారండి ఇద్దరు. అంత దూరం 14 యార్డ్స్ అంటే 14 × 3 42 అడుగులు పడారు. అంత శక్తివంతంగా విసిరాడు అనమాట ఎవరు? వృత్తాసుడు. పడి ఏనుగు పడిపోయింది, ఇంద్రుడికి దిమ్మ తిరిగిపోయిందనమాట. ఇంద్రుడికి ఇంకా అంటుకుంది కదా, ఏం చేయలేదు. అదే కదా ఆ వజ్రాయుధాన్ని విసిరే లోపలే కదా గదని ఫస్ట్ ఎవరు విసిరాడు? ఇక్కడ ఇంద్రుడు. ఇంద్రుడికి తెలివి ఉంటే మొదట వజ్రాయుధాన్ని ప్రయోగించవచ్చు కదా. కానీ ఆయన ఏమనుకున్నాడు? ఈ అసురుడు ఎంత దీంతోనే సరిపో. చూడండి ఇక్కడ ఎప్పుడైనా మనకు వైద్య అనేది ముందర ఉంటే మనం ఏం చేయాలి? మనకు తెలివి పనిచేయాలి, బుద్ధి పనిచేయాలి, మన శక్తి కూడా పనిచేయాలి.
మన శక్తి ఉంటే సరిపోదు, బుద్ధి బలం కూడా ఉండాలి. కాబట్టి మొదట గదని విసిరాడు. ఈయన తిరిగి విసిరేటప్పటికీ ఆయన కింద పడిపోయాడు. ఎప్పుడైతే కింద పడిపోయాడో ఆయనకి ఇంకా ఏమంటారు అపస్మారక స్థితి అనేది వచ్చేసింది అనమాట ఇంద్రుడికి. ఎప్పుడైతే పడిపోయాడో ఆ ఐరావతానికి రక్తం కారడం మొదలుపెట్టాడు. రక్తం కారి నోరంతా పగిలిపోయింది అనమాట. ఇంకా ఆయన కళ్ళు తిరిగినంత స్థితి వచ్చేసింది. మెల్లగా లేచి కూర్చొని ఆ ఐరావతాన్ని తను అమృతం తాగుతారు కదా ఆ చేతితో ఆ ఐరావతాన్ని ముట్టుకుంటాడు. ఎప్పుడైతే ఐరావతాన్ని ముట్టుకుంటే తనకి గాయం అంతా మాయమైంది. ఆ తర్వాత లేచి ఆయన ఐరావతం మీద కూర్చుంటారు. ఇంకా యుద్ధం చేయాలనేటువంటి ఆలోచనే తనకు లేదనమాట. ఇంత శక్తి ఉంది ఆయనకు, ఇంకా నేను గెలవలేను, నా శక్తి నిష్ప్రయోజనం. ఇంకా ఇవన్నీ విష్ణువు ధరించి ఈ జరిగిన లీలలన్నీ మర్చిపోయాడు ఇంద్రుడు. అన్నీ మర్చిపోయాడు, చెప్పేదాన్ని ఉంటే మర్చిపోయాడు అనమాట. అంతే. ఈ వృత్తాసుడు ఎవరో తెలిస్తే మళ్ళీ మీరు చెప్తారు. ఈ వృత్తాసుడు ఎవరో తెలిస్తే మీరు చెప్తారు ఎవరు గొప్ప ఎవరు శక్తివంతుడు. ఎందుకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదండి, మనం కొంతసేపు వెయిట్ చేస్తే మనకు సో ఇలా చేస్తారంట. అప్పుడు ఇంకా ఇంద్రుడు కామెంట్ ఈ చేయాలి అర్థం కాదు, దానికి విభ్రాంతి వస్తుంది. అప్పుడు వృత్తాసురుడు లేస్తాడు. లేచి ఓ ద్రోహి, ఇప్పటికైనా అర్థమైందా నా శక్తి అంటే ఏంటో? ఏమనుకుంటున్నావు? గురువుని చెప్పినటువంటి సులభం అనుకున్నావా నన్ను సంహరించడం? ఇప్పుడు చూసుకో. అయినా నీకు తెలివి ఉంటే నువ్వు వజ్రాయుధాన్ని ప్రయోగించకుండా గదని ప్రయోగిస్తావా? ఇక్కడే తెలిసిపోతుంది. నువ్వు ఇంద్రియలోనుడు, నీకు తెలివి లేదు, బుద్ధి లేదు. నీకు ఒక్క ఏడుతో నేను నన్ను సంహరించవచ్చు. కానీ ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే నీ పాపం అనేది నిన్ని తెలివిగా ప్రవర్తించకుండా చేస్తుంది నేను. అది ఇక్కడ అందువల్ల ఆయన తెలివి అనేది కోల్పోయాడు అనమాట. ఇక్కడ అదే జరుగుతుంది. కానీ వృత్తాసుడు కొన్ని నియమాలను పాటిస్తున్నాడు. ఎప్పుడైతే ఐరావతంతో కింద పడిపోతే వెంటనే వృత్తాసుడు చంపేయ ఇంద్రుడిని. కానీ ఎందుకు వేచి చూశాడంటే యుద్ధ నియమాన్ని పాటిస్తున్నాడు. ఒక అసురుడైనా రాక్షసుడైనా కూడా యుద్ధం యొక్క నియమం ఏంటంటే శత్రువు కింద పడిపోతే వాళ్ళు తిరిగి లేచే వరకు, నేను తిరిగి యుద్ధం చేసే వరకు ఆయన వేచి ఉండాలి. కానీ ఈయన అసురుడైతే ఆ పని చేస్తాడండి, ఏటి మీద వేడి వేసేస్తాడు. కానీ ఇతనిలో దైవత్వం అనేది ఉంది కాబట్టి తన హృదయం అంతా దైవత్వము చూడడానికి అసురుడు లాగా ఉన్నాడు. చాలా నేర్చుకోవచ్చండి. వృత్తాసుడి యొక్క ప్రాంతమే ఉంటా మనం రోజు చదువుకోవచ్చు అనమాట. ఫలశక్తి మీరు ఉంటే చెప్తుంది సర్వపాపాలని మనకున్నటువంటి భావాలు శత్రువులు కూడా వెళ్ళిపోతారంటండి. ఈ వృత్తాంతాన్ని మనం వింటే అంతకీ ఇంకా 5 నిమిషాలు ఉందేమో, నేను ప్రయత్నిస్తాను. సో ఇలా అయిపోతుంది. ఇంకా ఇంద్రుడు ఇంకా ఇలా ఎన్నో మాటలు అంటాడండి, ఎన్నో మాటలు అంటాడు. ఇంకా ఇంద్రుడికి ఏమి పని చేయదు, ఇంకా మధ్యస్థితి అనేది తప్పు ఇది. అప్పుడు వృత్తాసుడు గుర్తు చేస్తాడనమాట. ఓ ఇంద్ర, ఓ హీనుడా, నేను చెప్తాను విను. నిన్ను చంపాను అనుకోండి, ఇప్పుడు నేను అనుకోవచ్చు నీ దేవతల యొక్క సమూహం యొక్క తలలందరినీ ఒకేసారి నరికేస్తా. నరికి కాలభైరవుడికి ప్రసాదంగా సమర్పిస్తాను. అంత శక్తి నాలో ఉంది. కానీ నేను నీలాగా కాదు, నాకంటూ ఒక నియమం ఉంది. అదే నువ్వు నన్ను చంపావనుకో, నువ్వు నన్ను సంహరిస్తే నేనేం చేస్తాను తెలుసా? నా శరీరం అనేది అన్ని జీవులకు ఆహారంగా పనికొస్తుంది. అలాగే నేను పరోపకారంగా ఉపయోగపడతాను. నీలాగా నాకు రాజ్యాకాంక్ష లేదు, నీలాగా నాకు ఇంద్రియ భోగం లేదు. నేను ఇంద్రియ భోగానికి ఇప్పుడు చూడండి, వృత్తాసురుడు యజ్ఞగుండంలో నుంచి వచ్చాడు. ఇంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అవునా కదా, ఇంద్రుడు రాజ్యం చేసుకుంటున్నాడు. ఇక్కడ వృత్తాసురుడు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమైనా మనకు తెలుస్తుందా? యజ్ఞగుండంలో నుంచి ఆవిర్భవించాడు. ఆయనకి ఏ కర్మ తెలియదు. కానీ ఆయన ఎందుకు ఉద్భవించాడు, ఎందుకు ఆవిర్భవించాడంటే యుద్ధం చేయడానికి మాత్రమే ఆవిర్భవించాడు. ఆయన ఏమి చేయలేదు, ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నారు. అవునా కదా. సో ఇది అంటే అక్కడ జరిగేది. ఆ తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత ఇలా ఒకటి చెప్పుకుంటూ వస్తాడు అనమాట. అప్పుడు చెప్తాడు, నేను చనిపోతే నేనేం చేస్తాను? అదే నువ్వు నీ వజ్రాయుధం నీ దగ్గర ఉందే, దాన్ని తీసుకో, వజ్రాయుధం తీసుకో, వజ్రాయుధంతో నా తలను నరికేసేది. నేను చచ్చిపోతా, ఖచ్చితంగా నేను చావబెట్టి కరెక్ట్. ఎందుకంటే దేవుడే శాసించాడు. ఇది దేవుడి యొక్క సంకల్పం, దేవాది దేవుడి యొక్క సంకల్పం. అది కూడా నీకు అర్థం కాదా? దేవుడి మీద కూడా నీ మాట మీద నీకు నమ్మకం లేదా? నీ తెలివి మీద నీకు నమ్మకం లేదా? నీకు ధైర్యం లేదా? ఇలా ఎన్నో మాటలు చెప్పాడు. ఇంద్రుడికి ఇంకా ఏంటి, ఈయన ఒకసారి అసురుడిగా ప్రవర్తిస్తున్నాడు, ఇంకొకసారి భక్తుడిగా ఇలా మాట్లాడుతున్నాడు అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. అదే నేను నన్ను సంహరిస్తే వజ్రాయుధంతో నేనేం చేస్తాను తెలుసా? నేను నా మనసుని, నా బుద్ధిని, నా ఇంద్రియాలని భగవంతుడి మీద కేంద్రీకరిస్తాను. ఎలా? దదీచిలాగా. కాబట్టి నేను సంకర్షణ దగ్గరికి వెళ్ళిపోతాను. అలాగే నేను యుద్ధ నియమాలను పాటిస్తున్నాను. కాబట్టి నాగమహర్షి యొక్క పాదపద్మం యొక్క ధూళిని నేను ఆశ్రయిస్తాను. ఇలాగ నేను రాజ్యం కోసం చేయడం లేదు. అంత్యకాలేచ మాహ్యేవ స్మరన్ ముక్త కలేవ సమద్భావం నాస్తి అత్యంత సంశయ. ఇంకొకటి చెప్పాడు,
శౌరి పతిత్వం అతివైకం అచించరత్వం నిత్యం దదాసి బహుమానం అతమానం వైకుంఠవాస గ్రహణం మనసేనివాసం ఇలా ఎన్నో చెప్పుకుంటూ వచ్చాడు. నన్ను దేవుడు వైకుంఠంలో పెడతాడో, లేదా నరకానికి పంపిస్తాడో, లేదా నన్ను భిక్షగాడిగా తయారు చేస్తాడో, లేదంటే నాకు బహుమతి ఇస్తాడో, ఏం చేసినా భగవంతుడు నాకు పర్వాలేదు, కానీ నీకు మాత్రం ఏం కాంక్ష ఉంది? రాజ్యకాంక్ష కోసం నేను యుద్ధం చేస్తున్నావు, శౌర్యపతిత్వం అతవైకం, నాకు రాజుని చేయలేదు అని ఇలా ఎన్నో చెప్తూ వస్తున్నాడు అనమాట. ఇంకా వజ్రాయుధం తీసుకోవాలని సంహరించు, ఇప్పుడు నేను చేయవలసింది దేవుడిని ప్రార్థిస్తాడనమాట వృత్తాసుడు. ఓ దేవాని దేవా, నాకేమీ అవసరం లేదయ్యా, నేనేం చేస్తాను, నా ఇంద్రియాలను ఎప్పుడైతే నేను చనిపోతానని నాకు తెలుసు, ఇది సంకల్పం అని తెలుసు, నా ఇంద్రియాలన్నింటినీ కూడా నీ సేవలో ఉపయోగిస్తాను, నిన్ను స్మరిస్తాను నేను చనిపోయేటటువంటి చివరి క్షణంలో. అలాగే నేను నాకు భూర్ లోకాల్లో నాకు ఆ కాంక్ష లేదు, పదవీ కాంక్ష లేదు, సిద్ధులు రావాలని నాకు లేదు, అలాగే నాకు ముక్తి కూడా అవసరం. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? వృత్తాసుడు చెప్తున్నాడండి. వృత్తాసుడు, ఇంద్రుడు చెప్పడం లేదు, ఇవన్నీ ఒక రాక్షసుడు చెప్తున్నాడు. స్వామి భూవర్లోక తపలోక జపలోక సత్యలోకంలో ఉండేటువంటి బ్రహ్మ కూడా నాకు అవ్వాల్సిన అవసరం లేదు, అలాగే సిద్ధులు కూడా నాకు అవసరం లేదు. ఏం సిద్ధులు అంటే ఏంటి? అందరికంటే చిన్నగైపోవడము, అందరికంటే బరువు అయిపోవడము, నీటి మీద నచ్చడం, గాలిలో తేలడం, ఇవన్నీ కూడా సిద్ధులండి. ఆ సిద్ధి శక్తి కూడా నాకు అవసరం లేదు, నేనేం కోరుకోను నీ నుంచి. అలాగే నాకు ముక్తి కూడా అవుతాడు. చూడండి, అసురుడు నాకు ముక్తి కూడా వద్దు అంటారు. ఎవరైనా ఇలా అంటారండి? భక్తులందరూ కూడా ముక్తి కోసం పాటుపడితే ఈ అసురుడు నాకు ముక్తి కూడా ఇవ్వద్దయ్యా, కానీ దయ ఉంటే చాలు, నీ నిత్యం నేను దాసుండాలంటే చాలు, నాకేం అవసరం లేదు. అలాగే ఇంకా నేను ఏం కోరుకుంటున్నాను నీ దగ్గర? నేను మొత్తం నీ మీద ఆధారపడాలి మొత్తం. అది ఎలా అంటే ఒక లేగదూడ ఆకలి అయితే తన తల్లి దగ్గరికి ఎలా వెళ్తుందో అలా నేను దగ్గరికి రావాలి. అలాగే ఒక భార్య భర్త బయటికి వెళ్తే తిరిగి వచ్చిన తర్వాత ఎంత సేవ చేయాలనుకుంటుందో అంత సేవ నేను చేయాలనుకుంటున్నాను. నాకు ఇంకేం అవసరం లేదు, నాకు ఈ సేవ తప్ప ఏమీ అవసరం, నాకేమి ఇవ్వదు, నువ్వు నాకేమి ఇవ్వదు. అలాగే నాకు ఇంకోటి కావాల్సింది ఏంటి? ఈ భౌతిక ప్రపంచంలో సంసార బంధంలో భార్య బిడ్డ భర్త తల్లి తండ్రి ఇటువంటి ఎన్నో భౌతికమైన సంబంధాలు ఉన్నాయి, అవన్నీ నాకు అవసరం, అవన్నీ నాకు కావాల్సింది భక్తుల సంబంధం. ఇదంటే మనం లాస్ట్లో నోట్ చేసుకోవాల్సింది. ఈ 4 శ్లోకాల యొక్క అర్థాన్ని నేను చెప్పేస్తున్నాను లైబ్రరీ. ఈ 4 శ్లోకాల యొక్క అంతర్భావాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నాకు నీ భక్తుల యొక్క సంగతి, నాకు నారద మహర్షి యొక్క పాదధూళి నాకు కావాలి, ఇవన్నీ అడుగుతున్నాడు వృత్తాసుడు. ఇవన్నీ కూడా ఎవరితో ప్రార్థిస్తున్నాడు? దేవదేవుడికి చెప్తున్నాడు, దేవదేవుడికి ప్రపోజ్ చేస్తున్నాడు అనమాట. స్వామి నాకు ఇది కావాలి, నీ నుంచి నాకేమో, నాకు ఇది ఉంటే చాలు అని వృత్తాసుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంద్రుడికి భయం వేసేసింది. ఆయన ఎవరుగా కనపడుతున్నాడు? మహాభక్తుడులా కనపడుతున్నాడు అనమాట ఇంద్రుడికి. ఓ మై గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? ఆల్రెడీ 2 బ్రాహ్మణుల్ని చంపేశాను, ఈయన ఇంకో పెద్ద బ్రాహ్మణుడు ఉన్నాడు, ఈయన 3వ బ్రాహ్మణుడు కూడా చంపితే నాకు ఇంకా గతే లేదు, నరకలోకం కూడా నాకు ప్రాప్తించదు, నన్ను భగవంతుడు క్షమించడు, నా రాజ్యవంశం కోసం ఇట్లా ఉత్తమ భక్తున్నా నేను చంపాలనుకుంటే నేను యుద్ధం చేయను. వృత్తాసుడు చెప్తాడు, ఎలాగైతే మన కురుక్షేత్రంలో అర్జునుడు కన్ఫ్యూషన్లో ఉంటాడు, నేను యుద్ధం చేయాలా వద్దని. ఆయన తన ధనుర్ధారిని తన గాంధీవన్ని కింద పడేస్తాడు అర్జునుడు. ఎప్పుడైతే కింద పడేస్తాడో అప్పుడు అర్జునుడు ఆయన్ని, ఓ అర్జున తీసుకొని గాంధీవం తీసుకొని యుద్ధం చేయి, నువ్వు యుద్ధం చేయాలి, ఇది నీ ధర్మము, నువ్వు క్షత్రియుడు అని ఎలా గుర్తు చేస్తాడో అలా ఇక్కడ వృత్తాసుడు ఇంద్రుడిని గుర్తు చేస్తున్నాడండి. నీ ధర్మము, నువ్వు యుద్ధం చేయాలి, నన్ను సంహరించాలి, ఇది భగవత్ సంకల్పము, కాబట్టి నువ్వు భయపడద్దు, అని వజ్రాయుధం తీసుకో, నా శిరస్సును ఖండించు అని ఉసిగలుపుతున్నారనమాట. ఇంకా ఆయనకి ఏమీ అర్థం కాల, ఇలా అంటాడు, అలా భగవంతుని ధ్యానిస్తాడు. ఇంకా ఏం చేసేది లేక ఏం చేసి వృత్తాసుడు ఏం చేస్తాడు? ఇలా కోపంతో ఇలా మండిపోతున్నాడు అనమాట. ఇలా కాదని చెప్పి ఇంద్రుడు తన ఖడ్గం తన వజ్రాయుధంతో ఏం చేశాడు? ఆయన యొక్క ఎడమ చేతిని ఖండించాడు వృత్తాసుడు. ఎప్పుడైతే ఎడమ చేతిని ఖండించాడో ఆయన కుడి చేతితో మళ్ళీ తిరిగి యుద్ధం చేస్తున్నాడు అనమాట. ఇలా కాదని కుడి చేతిని కూడా నరికేశాడు. కుడి చేతిని కూడా నరికేసేటప్పటికి ఏం చేసి ఇంకా ప్రార్థిస్తున్నాడు అనమాట. దేవాది దేవ అంటాడు, మళ్ళీ తిడతాడు అర్జునుడు, ఓ నీనుడా ఎందుకు అలా చేస్తున్నాడు అసలు వృత్తాసుడు ఇంద్రుడిని, ఇంద్రుడు ఏమైనా చల్లబడిపోతాడేమో అని చెప్పి మళ్ళీ ఆయన్ని ప్రేరేపిస్తున్నాడు అనమాట. చెడ్డగా నువ్వు హీరుడు, నువ్వు దుర్గుణుడు, నువ్వు ద్రోహి అని మళ్ళా తీసుకుంటాడు. ఇలా కానీ వృత్తాసుడు ఏం చేశాడు? పెద్దగా నోరు తెచ్చి ఐరావతంతో సహా ఇంద్రుడిని మింగేశాడు, మొత్తం మింగేశాడు అనమాట. ఇంకా దేవతలందరూ ఇలాగ చూస్తున్నారు కదండి, అందరూ దేవతలే ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంకా బాగా జరుగుతుంది యుద్ధం, ఇంద్రుడు ఓడించేస్తున్నాడు అని అనుకునే లోపల ఏమైపోయింది? లాస్ట్లో ఏమైపోయింది? వికెట్ పడింది. అంతేగాని మనం బాగా జరుగుతుంది, 6లు కొడుతుంటారు, 4లు కొడుతుంటారు, బౌల్ అయిపోతారు.
అలాగే ఇక్కడ కూడా ఏం చేశారు, వృత్తాసుని అమాంతం తింగేశాడు అనమాట. ఇంకా దేవతలందరూ ఇలానే ఉండిపోయారు. ఇలా ఉండేవాళ్ళు ఇలానే, ఇలా ఉండేవాళ్ళు ఇలానే, ఇలా ఉండేవాళ్ళు ఇలానే అయిపోయింది. ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా మన రాజు లేడు, మన ఇంద్రుడు లేడు, మనకు ఇంకా రాజే లేడు అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఇంద్రుడు ఇప్పుడు నారాయణ కవచాన్ని ఆయన ధరించాడు. ఇంద్రుడు నారాయణ కవచాన్ని ధరించి లోపలికి ఆ అసురుడి యొక్క లోపలికి ప్రవేశించాడు. నారాయణ కవచంతో ఆయన తను భద్రం చేసుకున్నాడు. అది కవచంలా ఉంటుంది, ఎవ్వరు ఏం చేయలేరండి. నారాయణ కవచం కానీ మనకుంటే ఆ బాహువులు అన్నింటినీ కాపాడుతుంది అనమాట. తీసి ఆ వజ్రాయంలో ఆ అసురుడి యొక్క కడుపులో చీల్చుకుంటూ బయటకు వచ్చేసాడు అనమాట ఇంద్రుడు. ఎప్పుడైతే కడుపులో నుంచి బయటకు తీసుకుంటూ వచ్చాడో ఇంకా వృత్తాసుడికి అర్థమైంది, ఇంకా నేను రాయని వదిలేస్తాను. ఎంత దీనంగా, ఎంత బాధగా, ఎంత ప్రేమగా, భక్తిగా భగవంతుని మీద మనసు మొత్తం లగ్నం చేశాడండి. ఆ లగ్నం చేసే దీంట్లో ఆయనకి నరికినా కోసినా ఆయనకి ఏమీ నొప్పి అనిపించలేదు. ఇదండి భక్తులు, ఇదండి భక్తులు. సో ఈ విధంగా ఇంద్రుడు వృత్తాసురుడిని సంహరించి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు ఈ యుద్ధంలో? ఇప్పుడు ఏం చేశాడు వృత్తాసురుడు? తను ఎప్పుడైతే భగవంతుని మీద మనసులు పెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంద్రుడు ఎక్కడున్నాడు? ఈ యుద్ధంలో ఎవరు హీరో, ఎవరు విలన్? మనకి అర్థమైందా లేదా? ఉత్తమ గతిని పొందినవారు, భగవంతుడే కావాలనుకున్నవారు, ఈర్ష ద్వేష ఇవన్నీ కామ క్రోధాలు లేనటువంటి వాళ్ళే వైకుంఠానికి వెళ్తారండి. వైకుంఠానికి భక్తి చేస్తే సరిపోదండి, మన మనసును శుద్ధి చేసుకోవాలి. అది మొదటి స్టెప్. మన మనసులో ఏ మలినము ఉండకూడదు, ఏ కల్మషము ఉండకూడదు. ఈర్ష ద్వేషం ద్రోహం ఇది ఎటువంటిది లేకుండా భగవత్ యొక్క గుణాలు ఎప్పుడైతే మన మనసులో ఉంటే అప్పుడే మనకు జ్ఞానం వస్తుంది. అప్పుడు భక్తి తృణాలపై సునీచేన నరోరమి సహిష్ణ అమానిన మానలిన కీర్తనీయ సదాహరి. అలాంటి పరిస్థితుల్లో మనం భక్తి చేస్తే నాకంటే గట్టి కంటే నేను తక్కువ అని, ఎవరు నన్ను తిట్టినా అవమానించినా కూడా నేను అది తీసుకోకుండా తిరిగి వాళ్ళకు మర్యాద ఇచ్చినప్పుడు అది భక్తుడి యొక్క లక్షణం. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను భగవంతుని స్మరణ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, వెంటనే ఏం చేస్తాం మనం? చిలికి 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 మెత్తగా అయిపోతుందండి మన మనసు, మన హృదయం కూడా అలాగా అయిపోతే అప్పుడు వస్తాడండి అసలైన దొంగ. అసలైన దొంగ వచ్చి ఆ వెన్నని దొంగలించిపోతాడు. వెన్న లాంటి మనసుని దొంగలించిపోతాడు. అదే వైకుంఠం, అదే పరమపదం. మనం ఈ భూలోకంలో ఉండి కూడా వైకుంఠంలో ఉండవచ్చండి. ఎలా అంటే ఉండాలని మనం అలవర్చుకోండి. ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి మిమ్మల్ని లాస్ట్లో. నేను చెప్పాను కదా, ఇప్పుడు అమ్మవారు నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒక అసురుడు, ఒక రాక్షసుడు భగవంతుడిని ఆ టైంలో ఎందుకు వచ్చారు? మామూలుగా అసురుడు కొలుస్తారండి దేవుణ్ణి. ఏ భూత ప్రేత పిశాచినో ఆ రాక్షసుడినో ఎవరినో తలుచుకుంటారు. కానీ దేవాది దేవుడిని ఎలా తెలిసింది ఆయనకు? ఎలా తెలిసింది? ఆ యుద్ధంలో ఆయన దేవాది దేవుడిని ఎలా, ఆయన పరమ దుష్టుమైనటువంటి వ్యక్తిని దేవాది దేవుడిని ఎందుకు తలుచుకున్నారు? అవునా కదా? ఆయన ఎందుకంటే ఆయన ముందు జన్మలో చిత్రకేతు మహారాజు, ఆ చిత్రకేతు మహారాజు రాజ్యాంగంతా చిత్రకేతు మీరు వినే ఉంటారు. విన్నారా లేదా? విన్నారు. చిత్రకేతు మహారాజు పెద్ద గొప్ప రాజండి. ఆయన గొప్ప చెప్పామా? మరి చెప్పలేదు. సో ఆయన చాలా భక్తి చేసి ఆ తర్వాత రాజ్యాన్ని ముగించి అడవుల్లో వెళ్ళి తపస్సు చేస్తారన్నమాట చిత్రకేతు మహారాజు. ఎప్పుడైతే తపస్సు చేస్తారో దేవుడు ఇంకో విషయం చెప్పాను కదా మన స్టోరీ, హర్షశోక ఒక బాగుంది. సరే, ఇది మనం నెక్స్ట్ చెప్పుకున్నాం. టైం అయితే అయిపోయింది. సరేనా? మీకు ఎక్కువ అనిపిస్తుంది నాకు తెలిసి. మిగిలిన దాన్ని మనం అలా చెప్పుకుంటాం. చిత్రకేతు మహారాజ్ చెప్పాము కదా, ఆయనకు 1,000,000 మంది భార్యలు ఉంటారు చిత్రకేతు మహారాజుకి. ఇది చెప్పాము మనం. ఎందుకంటే ఆయనకు సంతానం లేదు కాబట్టి ఇంకొక భార్య, ఇంకో ఆమె 1,000,000 మందిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆయనకి సంతానం లేదు. అప్పుడు ఏం చేశారు? అంగిర మహర్షి అలాగే నారద మహర్షిని సంప్రదించి ఒక బిడ్డను ప్రసాదించమని చెప్తారు. ఆ బిడ్డ పేరు హర్షశోక. హర్ష అంటే సంతోషము, శోకం అంటే బాధ. ఆ రెండింటికి ఇచ్చేటటువంటి బిడ్డ పేరే హర్షశోక. ఆ బిడ్డ పుడతానే కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు. ఎందుకు చనిపోతారంటే ఈ 1,000,000 మంది భార్యలో జ్యేష్ఠ భార్య అయినటువంటి ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరు వచ్చి కృతధృతి. ఆ పేరు కృతధృతి. 1,000,000 మందిలో ఎప్పుడైతే ఈ నారద మహర్షిని అడుగుతారో నాకు బిడ్డ కావాలంటే, సంతానం కావాలంటే ఒక పాయసాన్ని ఇస్తారన్నమాట అంగీర మహర్షి. ఇచ్చి అంతమంది 1,000,000 మంది భార్యలో ఏ భార్యని ఇవ్వాలి? అందుకనేసి జ్యేష్ఠ భార్య అయిన
శ్రేష్ఠ భార్య అయినా, జ్యేష్ఠ అంటే పెద్దది, శ్రేష్ఠ అంటే అందరికన్నా చిన్నది. ఆ భార్యకు పాయసం ఇస్తే ఆ భార్య ద్వారా పుట్టిన వాడే అష్టశోభుడు. ఆయన పుట్టి ఎంత సంతోషిస్తాడంటే పుట్టగానే ఒక 4 రోజుల తర్వాత ఆ బేబీ ఆ అబ్బాయి ఆ పుత్రుడు చనిపోతాడు. ఎందుకంటే ఈ మిగిలిన భార్యలందరికీ కూడా ఈర్ష వచ్చేస్తుంది, చంపేస్తారు. ఆ ఈర్ష చూడండి, ఈర్ష అయితే మనలో ఎప్పుడైతే వస్తుందో మన బుద్ధి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే బుద్ధి వెళ్ళిపోతే, బుద్ధి నాశనం తెలివి నాశనం అయిపోతే మన హృదయం అనేది గట్టిగా తయారైపోతుంది, కఠినంగా తయారవుతుంది. ఆ శోకంలో వీళ్ళు అందరూ కలిసి, మిగిలిన భార్యలందరూ కలిసి, ఎందుకంటే మహారాజు ఎంతసేపు ఆ బిడ్డతో అలాగే ఆ బిడ్డను పుట్టించినటువంటి తల్లితో ఎక్కువ టైం గడుపుతున్నారు అనమాట. ఈ మిగతా భార్యలందరినీ కూడా నెగ్లెక్ట్ చేసేసాడు అనమాట. వీళ్ళందరికీ ఇంకా భార్య చూడండి, భర్త దూరం అయితే భార్యకి ఏమనిపిస్తుంది? బాధ వేస్తుంది. ఆ బాధే కోపంగా మారుతుంది, ఆ కోపం ఈర్షగా మారుతుంది. అవునంటే మనం ఎన్నెన్నో ఊహించుకోవచ్చు కదా. ఆ బాధలో వీళ్ళందరూ కలిసి ఆ బిడ్డను విషం ఇచ్చి చంపేసిన తర్వాత ఇంకా రాజు ఎంతో శోకించి అంటే వెయిట్ ఓకే అండి, ఇది అండి జరిగింది. అండ్ ఇది దీని నుంచి మనము చాలా నేర్చుకున్నామని నేను భావిస్తూ హరే కృష్ణ, శ్రీ ప్రభుపాద జై, సాయిబాబాకి జై, శ్రీమద్ భాగవతంకి జై, శ్రీ గోస్వామికి జై, హరీష్ మహారాజ్కి జై, శ్రీ ప్రభుపాదకి జై, సమస్త భక్త బృందకి జై, సమస్త కోటి భక్త బృందకి జై. హరే కృష్ణ.